అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. స్పిరిచువల్ జర్నీ పిఎస్ఎస్ఎం మూమెంట్లో వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని తెలియజేసే అద్భుతమైన కార్యక్రమం. సో ఈరోజు మరి మనతో పాటు ఉన్నారు హన్మకొండ పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్ ఆనంద్ దాలియా గారు. సార్ 2013 సంవత్సరంలోకే ధ్యాన మార్గంలోకి వచ్చారు. మరి ఆయన రావడమే కాకుండా ఎంతో అద్భుతంగా వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ కట్టారు, ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఆయన యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఆయన లక్ష్యాలేంటి మొదలైన విషయాలన్నీ సార్ ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ మరి మీరు 2013లోనే ఈ ధ్యాన మార్గంలో ఉన్నారు. పత్రి సార్తో కూడా మీరు ఎంతో జర్నీ చేస్తుంటారు. సో అవన్నీ తెలుసుకునే ముందు మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, మీ గురించి. ముందుగా మన గురువు అయిన పత్రిజీ గారికి ఆత్మీయ వందనాలు మేడం. 1972లో వరంగల్లో పుట్టాను. తల్లిదండ్రులు రామ్నివాస్ దాలియా, రాధాబాయి దాలియా, 7 అన్నదమ్ములము, 2 అక్క చెల్లెలు, కలిసిగా ఉమ్మడి కుటుంబంగా ఉండేది. మేము మొదటి నుంచి భక్తి మార్గంలో, వెంకటేశ్వర స్వామి భక్తి మార్గంలో ఎక్కువ ఉండేది. మీ కులదైవము. రోజు పూజ, అభిషేకాలు, స్తోత్రాలు, స్నానం చేసినాక ముందు గుడిలోకి పోయి అవి చేసి బయటికి సగం నేను పూజారిని మేడం. అన్ని స్తోత్రాలు, విష్ణు సహస్రనామం, లలిత స్తోత్రాలు, పారాయణాలు అన్నీ ప్రతిరోజు చూసేది. ప్రతిరోజు వెంకటేశ్వర ఆలయం వెళ్ళి వచ్చేది. అలా చేయని రోజు ఉంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్గా ఉండేది. తర్వాత మెల్లమెల్లంగా ఇది కొద్దిగా చేస్తున్నాను కానీ లోపలి నుంచి తృప్తి కలగట్లేదు. ఇంకా ఏదో తెలుసుకోవాలి అని కొన్ని రోజు బ్రహ్మకుమారి దిక్కు వెళ్ళాను. అక్కడ కూడా కొన్ని రోజులు పోయినాక నాకు రుచించలేదు అది. దాని తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వెళ్ళాను. అక్కడ కూడా నాకు సంతృప్తి చెందలేదు. అంటే ఒక సత్యాన్ని అయితే మీరు అన్వేషించడం ప్రారంభించాను. 2013లో ఒకసారి కడతాల్లో వెళ్ళినప్పుడు తటవర్తి గారి క్లాస్ కూడా అటెండ్ అయ్యాను. సో అంటే మరి మీకు ఎలా తెలిసింది సార్? అంటే కడతాల్ అనేది ఒకటి ఉంది, ఈ ఆనాపానసతి ధ్యానం ఉంది అనేది మీకు ఎలా తెలిసింది? ఎవరి ద్వారా పరిచయం? నా మిత్రుడు చిత్తారి సంజీవ్ కుమారు, వ్యాపార రీత్యా నేను ఒక ఫైనాన్స్ వ్యాపారం చేస్తాను అనేది అర్తీ షాపు. వాళ్ళకు సరుకులు వస్తాయి, ఆ సరుకులకు వాళ్ళకు డబ్బులు తీసుకుంటారు, తర్వాత ఆ డబ్బులు తెచ్చిస్తారు. నా దగ్గర ఇప్పుడు వచ్చిన ఎంతో ఆనందంగా కనబడేది. నా దగ్గర అన్నీ ఉండి కూడా ఎక్కడ లేని భయము, టెన్షను, ఆందోళన నాకు ఉండేది. నేను అడిగాను, ఏంటిదా ఈ సీక్రెట్ ఏంది అంటే, చాలాసార్లు నవ్వుతూ చూపెడతా అన్నాడు. ఒక మంచి రోజు ఆయనకు సరుకు బాగా వచ్చింది, ఆయన కంపల్సరీ అలా డబ్బులు అవసరం ఉన్నాయి, నాకు సంగతి చెప్పకపోతే నేను నీకు ఈరోజు ఇవ్వను అన్నాను. వినట్లేదు అని మాకు లక్షల మంది, వేల మందికి రామ్మూర్తి గారని మా జనరల్ సెక్రటరీ గారు వారి దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్తే వాళ్ళ ఇంటి మీద ఒక చిన్న పిరమిడ్ ఉంది, అందులో నన్ను కూర్చోబెట్టారు. ఫస్ట్ సిట్టింగ్లోనే దాదాపు 1 గంట సేపు ధ్యానం చేశాను. వండర్ఫుల్ కదా సార్. మొదటి సిట్టింగ్ లోనే 1 అవర్ కూర్చున్నాను. అది కూడా నేను లేవలే, సార్ వచ్చి లేపారు. తర్వాత నాకు చాలా ఇక్కడ లేని ఆనందం కలిగింది, సంతృప్తి కలిగింది. ఇంకా ఏం చేయాలి సార్ అంటే, గోపాలస్వామి గుడి దగ్గర మాది సెంటర్ ఉంది, రోజు సాయంత్రం అది 5 to 8 ఆడ నడుస్తుంది, రండి అన్నారు. అలా రోజు సెంటర్కు వెళ్ళడం, సెంటర్లో ధ్యానం చేయడము చేసినాక సారు మైండ్ పవర్, థాట్ పవర్ బుక్స్ ఇచ్చారు, కొన్ని CDs ఇచ్చారు, ఇవి చూడమన్నారు. చూస్తూ చేస్తే అప్పుడు సార్ నాకు కొత్తగా నమ్మండి, ఏదైనా కోరిందాన్ని నమ్మండి, విజువలైజేషన్ చేయండి అని. అప్పుడు నేను కొత్తగా వచ్చినప్పుడు నాకు నిమిషం దొరికితే చాలు నేను ధ్యానంలో కూర్చునేది. అలా నేను ప్రాపంచికంగా ఏది కోరినా, ఇది నాకు ఇల్లు కావాలి అని కోరుతున్నాను, ఎలా కావాలి, ఏంటి కావాలి, అవి అతి త్వరలోనే సమయంలో ఒక్కొక్క కోరికలు నావి నెరవేరడం అనేది. అది ఇదేంటి మ్యాజిక్ ఇలా అవుతున్నది ఏంటి అని నాకు కూడా కొద్దిగా మిరాకిల్ అయింది. అదే క్రమంలో సేతు బాలకృష్ణ గారిది 2014-15లో 3 day వర్క్షాప్ వరంగల్లో పెట్టించాను. ఈ క్రమంలో రోజు సాధన నడుస్తుంది. ఆ తర్వాత 2016-17-20 వరకు రెగ్యులర్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఒకరోజు అనుకోకుండా మేము కడతాల్ ధ్యానమాచక్రానికి 15 రోజుల ముందు ఒక మీటింగ్ ఉంది, వస్తావని మన మాస్టర్స్ అడిగారు. కిషన్ రెడ్డి గారు ఇంకా కొందరు మేము వెళ్ళాము అక్కడికి. అక్కడ వెళ్ళినాక మీటింగ్లో ఒక పేదరాలు స్టేజ్ మీద కూర్చున్నది. ఆమె వరకు డబ్బులు ఇచ్చినాయి నా లెక్కనే, ఆయన ఇవ్వట్లేదు.
ఆ డబ్బులు వస్తే నేను కడతాలకి ఇస్తానని తను చెప్పింది. ఓకే. సో స్టేజ్ మీద ఆ మేడం యొక్క ఎక్స్పీరియన్స్ మీరు విన్నాను. నేను ఎక్కడో చాలా దూరంలో ఉన్నాను సార్. ఓకే. ఏమో అప్పటికప్పుడు నాకు కూడా నాది ఏంటంటే మేడం, ఇప్పుడు నాకు ఏదైనా అనిపిస్తే ఇప్పుడు చేసేస్తాను. మీరు తర్వాత వచ్చి ఒక 10 రూపాయలు అడిగినా నేను ఇవ్వలేను. నాతో ఇలా జరిగినని అలానే జరిగినాయి. అయితే అప్పుడు అలా చెప్పంగానే సరే వెంటనే సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లా ఆనందాలియా మన కర్తాల్ పిరమిడ్కి ఒక 1 lakh డొనేషన్ చేస్తున్నాడు అంటే, సో మిమ్మల్ని పత్రి సార్కి పరిచయం చేశారు సీనియర్ మాస్టర్స్. చప్పట్లు కొట్టారు. సార్కు సార్ నేను వరంగల్ను ఒక చిన్న కర్తాలు చేద్దాం అనుకొని సార్ను చూసి ఏం మాట్లాడుతున్నానో లేదు, అందరూ కొడతారు తంతారన్నారు. నేను సార్తో ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి సార్ వరంగల్లో ఒక చిన్న కర్తాలు చేద్దాం అనుకుంటున్నాను. ధ్యానంలో నేను వచ్చి 5-6 సంవత్సరాలు అయింది. నాకు పెద్ద పిరమిడ్ కావాలి అన్నారు సార్. ఓకే సార్ ఇప్పటి వరకు నాకు కొద్దిగా ఇవ్వడమే తెలుసు, అడుక్కోవడం కూడా మొదలు పెడతా సార్. ఓకే. పెద్ద పిరమిడ్ మరి హన్మకొండలో రావాలి అంటే అడుక్కోవాల్సి వస్తుంది. ముందైతే నా పిరమిడ్ ఇంట్లో కట్టాలనుకుంటున్నాను సార్. అది అంటే సార్ నాకు 10 daysలోనే ఓపెనింగ్ డేట్ ఇచ్చారు సార్. ఓకే. మీరు జస్ట్ నేను కట్టుదాం అనుకుంటున్నాను ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ ఏకంగా ఓపెనింగ్ డేట్ ఇచ్చేసారు. సార్కి అర్థం కావట్లేదు అని మరొకసారి చెప్పాను. సార్ ఇట్లా అంది అనగానే మారం గారిని పిలిచారు. December 5, 2020 వరంగల్లో పిరమిడ్ ఓపెనింగ్ ఉంది, 6వ తారీఖు పిండిప్రోలు వెళ్తున్నామన్నారు. ఓకే. మీ ఊరు పిండిప్రోలు? నాది వరంగల్, ఖమ్మంపాకు కాస్మిక్ వ్యాలీ అంటారు. పిండిప్రోలు సరోజ మేడంది. 6వ తారీఖు అక్కడ వెళ్తున్నామన్నారు. ఇక నాకు భయమైంది, సారు మాట్లాడితే కొడతారు కదా అని. ఇది కానీ నా మీద సార్ ఏ రోజైనా ప్రేమ చూపెట్టారు, కోప్పడలేదు. ఆడ నుంచి వరంగల్కి వచ్చాం. ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా కావట్లేదు. ఆ రామారావు గారు ఫోన్ చేశారు, తెల్లారే వరంగల్కి ఇంకా 2 కడుతున్నారంటే వచ్చారు. అనుకోకుండానే ఆ పిరమిడ్ 10 రోజులన్న కూడా 8 రోజులనే కంప్లీట్ అయింది. 24 hours వర్క్ నడిచింది మేడం. ఒక 12x12 పిరమిడ్, మెర్కుబా పిరమిడ్. మొత్తం 10 days అనుకున్నా కూడా 8 days అయింది. అసలు ఒక ఇంట్లో చిన్న పని చేయాలంటే ఎలక్ట్రీషియన్ కానీ ఎవరిని పిలవాలన్నా కాంది టోటల్లీ అయింది. ఇక నేను ఆశ్చర్యపోయాను. ఇక మామూలుగా కాదని బాగా ప్రచారం చేశాను ఓపెనింగ్కు. మా ఇంటి ముందు పెద్దగా స్టేజ్ చేసి లక్ష్మీ పార్వతి సరస్వతి అనే కాన్సెప్ట్ ఆ రోజు చెప్పారు, నాతో కూడా మాట్లాడించారు. సో సార్ వచ్చారు, ఓపెన్ చేశారు. ఏం పేరు పెట్టారు పిరమిడ్కి? పిరమిడ్కు పేరు నన్ను అడిగారు సార్. నేను ఎంతసేపు సార్తోనే పెట్టాలని అనుకుంటున్నారు. ఇక నేను చెప్పవలసిన మా మేడంని అడిగారు సార్. సార్ నాకు బాలాజీ అంటే ఇష్టం అన్నారు. వెంకటేశ్వర స్వామి బాలాజీ పిరమిడ్ అని సార్ చెప్పారు. ఓకే. సార్ని నేను కోరడం జరిగింది, సార్ ఈరోజు మీతో ధ్యానము సంచర సాంగత్యము కొంచెంసేపు స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను, దయచేసి మీరు ఈరోజు ఇక్కడే ఉండండి అంటే, తిన్నగాడ తినద్దయా, పడుకున్న కాడ పడుకోద్దు, నీకు నాతో ధ్యానం చేయాలి కదా, నాతో గడపాలి కదా, కాస్మిక్ వ్యాలీ వెళ్దాంపా అంటాడు. ఓకే. అప్పటి వరకు అసలు ఇంటి ముందు 300 వచ్చారు, 500 వచ్చారు. ఈ లైట్స్లో సార్ తప్ప నాకు ఎవరు కనబడట్లేదు. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మంది మీ ఓపెనింగ్కి వచ్చామని నాకు చెప్పారు. భోజనాలు కూడా ఇంకా ఇంటి ముందు స్టార్ట్ కాలేదు. ఏమి ఆలోచించకుండా నా కారులో హోండా సిటీ కారులో నేను, మా డ్రైవర్, ఫ్రెండ్, సార్తో కాస్మిక్ వ్యాలీ వెళ్ళాము. ఆ గంటన్నరలో సార్తో ఎన్నో క్వశ్చన్స్ తీసుకొని సార్ ఒడిలో ఒక అర్ధగంట పడుకున్నాను మేడం. ఓకే. అంత భాగ్యం నాకు దొరికింది. సో మరి ఎన్నో క్వశ్చన్స్ అడిగాను సార్ని అన్నారు కదా, సో మరి ఆ ప్రేక్షకులందరి కోసం ఒక క్వశ్చన్ మీరేం అడిగారు, సార్ ఏం చెప్పారు? అసలు ఏంటి సార్, మనము పుట్టడం చూస్తున్నాం, చావడం చూస్తున్నాం, అసలు ఎందుకు వస్తున్నాం, ఏంటిది? ఇదేనా రోజు లేవడము, రోజు ఇదే పని చేయడము, ఇంతేనా, ఇంకేమైనా జీవితం ఉందా అన్నప్పుడు సార్ లోకాల గురించి చెప్పారు. భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకాలు 7 ఉంటాయి పైన. అతల వితల సుతల తలాతలని 7 లోకాలు ఇలా ఉంటాయి. మన కర్మను బట్టి మనం ఆ లోకాలకు పోతాము. అక్కడ పోయినాక మనం డిజైన్స్ ప్రకారంగా మనకు చేస్తారు. మళ్ళీ మనకు ఇది శరీరము, ఇది ఆత్మ, మనము చావు మన శరీరానికే ఉంది, మన ఆత్మ పదార్థము అన్నప్పటి నుంచి నాకు ఈ ప్రాపంచికంగా భయాలు, చనిపోతే అనేది, ఇవన్నీ సార్ తోటి ఎన్నో విషయాల మీద
సార్ నాకు జ్ఞానం ఇచ్చారు. నువ్వు శరీరం కాదు ఆత్మవి, నువ్వు డిజైన్ చేసుకొని వస్తావు నీ వర్క్ చేయడం అని. మళ్ళీ నా వర్క్ ఏంటిది అంటే నీకు ఈ మాటికి ఏది చేయాలనిపిస్తుందో అదే నీ లైఫ్ డిజైన్. ఇప్పుడు మాటికి నేను ధ్యానం మాటనే మాట్లాడుతున్నాను కదా, అంటే నాకు అర్థమైపోయింది ఎక్కడ లేని ఆనందం నాకు ధ్యానంలో కలుగుతుంది. నా డిజైన్ ఇదే అని నాకు సార్ ద్వారా అర్థమైంది. ఓకే సార్, మరి చెప్పారు సార్తో చక్కగా జర్నీ చేశారు, సార్ మీ ఇంటికి వచ్చారు, పిరమిడ్ ఓపెన్ చేశారు. ఆ రోజు ఇంకొకటి మేడం, సార్ తోటి ఆ పిండి ప్రోల్లో ఒకే బెడ్ మీద సార్తో రాత్రంతా కూర్చొని పడుకున్నాను. పడుకున్నాక సార్ తోటి అయినాక మార్నింగ్ లేచినాక అదే బాత్రూమ్ను వాడుకోమన్నారు సారు. నాతో మిత్రుడు వచ్చిన బయటికి పడుకోమన్నాడు. ఆ రాత్రంతా సార్ తోటి గడిపాను. ఓకే. మార్నింగ్ సుధాకర్ గారని అక్కడ మాస్టర్ను పిలిచారు. పిలిచి అక్కడ విశేషతలు చూపెట్టినాక మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కాడికి వచ్చినాక ఏం సంగతి స్వామీజీ అంటే, మళ్ళీ నాకు ఇన్నర్ నుంచి మళ్ళీ ఇక్కడ సరోజ మేడంకి ఏమైనా ఇవ్వాలని ఒక జేబులో 25,000 ఉండే సార్కి ఇచ్చి, సార్ సరోజ మేడంకి ఇవ్వండి 75,000 నేను అక్కడ వెళ్ళి పంపిస్తానంటే, సార్ ఇలా 2 జేబులు చేతిలో పెట్టుకొని, స్వామీజీ నా దగ్గర డబ్బులు లేవు, ఉంటే నేను గడిచేటోని అని అన్నారు. సార్ మీ దగ్గర డబ్బులు లేకపోవడం ఏంటి సార్, మీరు ఊరూరా దేశాలలో ప్రపంచం మొత్తంలో గత జన్మలలో మాలాంటి వారి దగ్గర పెట్టి మర్చిపోయారు సార్. మీరు అడగాలే కానీ మొత్తం ఆస్తులు రాసిస్తాము. మీరు సంసారంలోనే నిర్వాణం అంటున్నారు, హిమాలయాలో వెళ్ళమంటే ముందు వెళ్తాం సార్ అంటే, అవునా స్వామి అని సార్ అన్నారు. వండర్ఫుల్ సార్, నిజంగా చాలా అద్భుతంగా ఉంది పత్రి సార్తో మీరు అంత టైం స్పెండ్ చేయడము. ఇంకొక ఎక్స్పీరియన్స్లో కూడా ఏంటంటే, కరోనాలో నాకు వ్యాపారంలో చాలా పెద్ద లాస్ అయింది. అందరూ మాస్టర్స్ నవ్వులాటలు సార్ వద్దకు వచ్చి ఆనందాలి 3-4 కోట్లు ఇరుక్కుపోయాయి అంటే క్లాప్స్ కొట్టారు. ఆయనకు 3 పోతే 33 కోట్లు వస్తాయా, ఆయనకి ఏం కాదన్నారు. భూపాల్పల్లికి వెళ్తున్న మార్గంలో సార్ని నేనే తీసుకెళ్ళాను. రిటర్నింగ్లో వస్తున్న చెయ్యి ఇట్లా వేసి, స్వామీజీ ఇమీడియట్లీ నువ్వు చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారం ఆపేసి ఇంకేదైనా నువ్వు చేసుకో అని చెప్పారు. సార్ చెప్పినట్టుగా మెల్లమెల్లగా అది తగ్గించుకుంటూ వేరే వ్యాపారంలోకి వెళ్ళి ఫైనాన్స్ వ్యాపారం క్లోజ్ చేశాను. లేకపోతే మేడం ఇప్పటి వరకు పరిస్థితి వేరుగా ఉండేది. దాంతో చాలామంది ఇంట్రెస్ట్లు ఇవ్వలేదు, కొద్దిమంది అసలు ఇవ్వలేదు. ఏదో విధంగా సార్ నాకు అంత పెద్ద గండం నుంచి బయటకు వచ్చారు. చూడండి, గురువు మనము త్రికరణ శుద్ధిగా విశ్వాసంతో సరెండర్ అయితే ఆయన మనల్ని ఎలా కాపాడుతారనడానికి మీ లైఫ్ ఒక చక్కటి ఎగ్జాంపుల్గా ఉంది సార్. అవును మేడం. యా, సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు మీరు? చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే సార్. సో మరి ధ్యానం ద్వారా ఇప్పుడు మీరు పత్రిస్తారుతో అంత టైం స్పెండ్ చేశారు, ఆయన మిమ్మల్ని చక్కగా కాపాడుకున్నారు, మీరు ఏం నేర్చుకున్నారు అంటే ఏం ట్రాన్స్ఫార్మ్ అయింది ధ్యానం ద్వారా? ధ్యానం ద్వారా ఏమొచ్చింది అంటే మేడం, జ్ఞానం వచ్చింది. ధ్యానం చేయడం వల్ల ఈ శరీర ఆరోగ్యాలు కాదు, ఇది శరీరానికి అనారోగ్యం దేనికి, ఈ కష్టాలు దేనికి, బాధలు దేనికి, ఇది పోయేటి. అసలు మనం ఆత్మ అనే జ్ఞానం వచ్చింది. ధ్యానం ద్వారా నాకు వచ్చింది ఏంటి అంటే జ్ఞానం వచ్చింది. ధ్యానం ద్వారా ఏమొచ్చిందంటే ఆనందం వచ్చింది. ఎప్పుడు భయంగా బాధపడుతూ ఉండేటువంటి నాకు ఇంత శక్తి వచ్చింది. దానివల్ల నేను ధ్యానం ఇంకా సాధన పెంచుతూ క్రమంలో మాకు హనంకొండ PSSM అధ్యక్ష పదవికి డిస్ట్రిక్ట్లు మారినాయి. హనంకొండ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నాకు అధ్యక్ష పదవి దొరికింది. 2 సంవత్సరాల్లో ప్రతి నెలకు ఒక క్లాసు, పౌర్ణమికి ఒక క్లాసు, అమావాస్యకు ఒక క్లాసు, సండే రోజు అక్కడ శాకార ర్యాలీలు తీయడము హనంకొండలో వాళ్ళు చెప్పిన దానిలో ఎవరైనా చెప్తే వాళ్ళ ఇంటి దగ్గర 11 రోజుల క్లాసులు, 21 రోజు క్లాసులు, 41 రోజు క్లాసులు. మా వద్ద అద్భుతమైన రామూర్తి గారు ఉన్నారు, రవీందర్ గారు ఉన్నారు, రహీం సార్ గారు ఉన్నారు, మన శ్రీదేవి వేదాంతం శ్రీదేవి గారు, మంచి మా దగ్గర అద్భుతమైన సమయం ఉన్నది. లావణ్య, రాధిక అని లేడీస్ కూడా ఉన్నారు. మా ఒక భద్రకాళి ఈవో శేషుభారతి గారు, అద్భుతమైన మా దగ్గర టీం ఉంది. ఒక్కొక్కరు ధ్యానాన్ని తీసుకెళ్తారు. ఈ క్రమంలో మాకు మండలాలు కూడా మా కిందికి 12 మండలాలు వచ్చినాయి. అక్కడి వాళ్ళని పోయి కలిసి వాళ్ళకు కావాల్సిన మెటీరియల్స్ ఇచ్చుకుంటూ అక్కడ కూడా సెంటర్లు ఏర్పాటు చేసాము. వరంగల్ దాదాపు ఒక 10-12 కొత్త సెంటర్లు ఓపెన్ అయినాయి. వండర్ఫుల్ సార్. ఈ భాగంలో నేను ఒక 4 నెలల కింద కట్టా కళాధర్ రెడ్డి గారు వరంగల్కి వచ్చారు. వారి క్లాసు నిర్వహించినాక
నాకు ఎందుకో ఇది పిరమిడ్ కట్టాలి వరంగల్లా, చూడాలి సార్ ఎక్కడ బాగుంది అంటే సార్తో నేను దాదాపు ఒక 40 రోజుల్లో 30 రోజులు కంటిన్యూస్గా మన నెల్లూరు, బాపట్ల, జేతవనము, అరుణాచలము, తిరుపతి, జమ్మలమడుగు, ఇవన్నీ పేరారము అన్నీ చూశాను. ఇటు నుంచి మన ధ్యాన ధర్మ ఆశ్రమము, నందవరము, మన జగన్నాథ ఘట్టు, గజ్వేల్, ఇవన్నీ పిరమిడ్లు తిరిగి చూశాను. ఎందుకు అంటే వరంగల్లో కూడా మీకు పెద్ద పిరమిడ్ నిర్మించాలని ఉంది. వరంగల్లో ప్రపంచంలోనే అత్యంత సుందరమైన లేటెస్ట్ కట్టడం కావాలి నాకు. ఓకే, సో మరి మిమ్మల్ని ఏది అట్రాక్టివ్ చేసింది? ఇన్ని పిరమిడ్లు చూశారు కదా మీరు. నేను చూసిన దాంట్లో ఇప్పటి వరకు నాకు జేతవనంలో ఇప్పుడు కడుతున్న సుధాకర్ గారి పిరమిడ్ బాగా నచ్చింది మేడం. ఓకే, అక్కడ కూడా నేను మొన్న వెళ్ళి అక్కడ కూడా ఒక ₹1,00,000 డొనేషన్ ఇచ్చాను. ఓకే, అక్కడ కూడా చాలా నాకు అక్కడ సర్వీసెస్ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత వరంగల్కు వచ్చినాక ఏం చేద్దామని 41 రోజులు 41 మంది సీనియర్ మాస్టర్లతో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 8 వరకు మేము ఉండే రామ్కీ సొసైటీ. అక్కడ రామ్కీలో ఏంటంటేనా గొప్ప గొప్ప కమ్యూనిటీ హాల్ అది. ఓకే, అంతా డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ప్రముఖ వ్యాపారులు ఉన్నారు, కానీ వాళ్ళకు ధ్యానం అంటే పరిచయం లేదు. నేను ఇక్కడ కడదాం అనుకుంటున్నాను, ముందు వాళ్ళకి ధ్యానం తెలియకపోతే ఎలా అని 41 డేస్ పెట్టి అందరికీ పిలిచి చెప్పాను. ప్రతిరోజు 150 మంది పైగా వచ్చేవారు. 41 డేస్ 41 మాస్టర్స్ తోని డైలీ 150 మంది అటెండ్ అయ్యేవాళ్ళు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ. దాంట్లో 15 నుంచి 20 మంది మాంసాహారులు శాకాహారులుగా మారారు. ఇప్పుడు నేను మా ఇంటి ఇప్పుడు 41 డేస్ అయిపోయిందా సార్? 41 డేస్ అయిపోయింది. ఇప్పుడు ఇద్దరికి మేము ట్రైనింగ్ ఇచ్చి 15,000 శాలరీ ఇస్తున్నాను మేడం. మా ఇంట్లో కూడా ఒక చిన్న సెంటర్ ఏర్పాటు చేస్తున్నాను. వారు సార్ మళ్ళీ ఎట్లా సార్ ఇది అంటే మా వాయుపుత్ర అక్కడ ఉంది. ఒక్కొక్క ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీస్లో కూడా కింద ఉండే ఉద్యోగులకు అందరికీ 28 డేస్ డిపార్ట్మెంట్లో ఇలా పోలీస్ శాఖ అంటే వాళ్ళకి ఎంత క్రైమ్ ఉంటుంది, తెల్లారితే దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, ఈ స్ట్రెస్లో ఉంటుంది. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి కలెక్టర్ గారిని అడిగి ప్రతిరోజు వాళ్ళకు కూడా గంట సేపు ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ కూడా సెంటర్ పెట్టి ఇప్పుడు రోజు మా ఇంటికి దాదాపు 10-12 మంది వస్తున్నారు కొత్త వాళ్ళు. వీళ్ళకు మనము ఇక్కడ ఉన్న వాళ్ళకే ఉపాధి కల్పించాము. మీ పని ఏంటి అంటే వాళ్ళకు వచ్చిన వాళ్ళకు ధ్యానం చెప్పాలి, నేర్పియాలి. ఇంకా ఎవరైనా అడిగితే రామ్కీలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం మనం చెప్పాలి, నేర్పియాలి. బాగుంది సార్, చక్కటి సర్వీస్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో మరి మీరు పత్రి సార్కి మాట ఇచ్చారు కడతాల్లో, నేను కడతాళ్ళు ఎలా ఉందో అలా హన్మకొండను తయారు చేస్తాను అన్నారు. సో దాని దిశగా మరి మీరు అన్ని పిరమిడ్లు చూసి వచ్చారు, మీకు ఒక పిరమిడ్ నచ్చింది అన్నారు. సరే మరి వరంగల్లో పిరమిడ్ కట్టడానికి మీకు ప్లేస్ దొరికిందా? అది ఎలా మీరు ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు మా కమ్యూనిటీ హాల్లోనే వాళ్ళు నాకు ఫ్రీగా ప్లేస్ ఇచ్చారు. దాని శంకుస్థాపన అతి త్వరలోనే మన అందరు మాస్టర్లను పిలిచి ఆ శంకుస్థాపన చేస్తాను. ఇది పత్రిజీ గారికి ఇచ్చే గిఫ్ట్. ఇంకో నాకు కోరిక ఉంది మేడం, నా దగ్గర 1 ఎకరం జాగా ఉంది, కానీ ఎందుకో నాకు గురుగారు మాటికి చెప్తున్నారు 10 ఎకరాలని. ఆ చుట్టుపక్కల మా అన్న వాళ్ళదే ప్రదేశం ఉంది. అక్కడ ఉచిత భోజనము, ముందు ఉచిత వసతి, ధ్యానము, జ్ఞానము అని ఒక పెద్ద ఆశ్రమం నిర్మించాలి. అది కూడా హన్మకొండలోనే ఉందా సార్? అది హన్మకొండలో కాదు, మా ఇంటి నుంచి ఒక 5-6 కిలోమీటర్ దూరం ప్రకృతిలో ఉంది మేడం. ఎలా అయితే జేతవనంలో నేను చూశాను, అక్కడ మొత్తం ధ్యానంతో కావాలని. ఇక ఇది గురువారికి ఇవ్వాలి, అపో దీపోభవ, ఈ జన్మనే నేను ఆఖరి జన్మగా చేసుకొని చేయాలని ఇది నా సంకల్పం మేడం. ఇది అతి త్వరలోనే పిరమిడ్ ప్రారంభోత్సవానికి అందరినీ పిలుస్తాను నేను. వండర్ఫుల్ సార్, నిజంగా గొప్ప సంకల్పం, ఖచ్చితంగా నెరవేరుతుంది, అద్భుతంగా మీ పిరమిడ్ వస్తుంది సార్. ఇది నేనేం చేయట్లేదు మేడం, నేను ఇది ఓపెన్గా మీకు చెప్తున్నాను. ఈ 41 రోజు ఎంతోమంది మాస్టర్స్ మా ఇంట్లో పడుకున్నారు, పొద్దుగాల బ్రేక్ఫాస్ట్, లంచ్. గురువు గారు నా ఫీలింగ్, నా శరీరాన్ని వాడుకుంటున్నారు, నా పేరును వాడుకొని గురువుగారు చేస్తున్నారు మేడం. లేకపోతే ఎక్కడ జేతవనము, తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో 2 గంటల నుంచి ఈ సీనియర్ మాస్టర్స్ రావడం అనేది ఇది నా ఎనర్జీ కాదు, ఇది పత్రిజీ గారి ఎనర్జీ. పత్రిజీ గారు నన్ను ఎంచుకున్నారు, ఇదంతా సార్ చేయిస్తున్నారు. బాగుంది సార్. సో పిరమిడ్కి మీరు ప్లాన్ అంతా, స్ట్రక్చర్ అంతా రెడీ చేసుకుంటున్నారు. వండర్ఫుల్ సార్. సో మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో శాకాహారానికి పెద్ద పీట వేస్తారు పత్రిజీ. సో మీరు ఎప్పుడు శాకాహారి అయ్యారు? మీరు శాకాహార ర్యాలీలు చేశారు?
స్వతహాగా నా అదృష్టం ఏంది అంటే మేడం, మేము మార్వాడీస్ ఓకే. కాబట్టి మాకు నాన్ వెజిటేరియన్ మాకు అలవాటు లేదు. ఇది ఒక మాకు అదృష్టంగా ఉంది. కానీ మేము దాని తర్వాత కూడా శాకాహార ర్యాలీలు, మెగా శాకాహార ర్యాలీల్లో పాల్గొనడము. ఒకటి సార్ వెళ్ళిపోయినాక నాకు ఫిజికల్లీ కొద్దిగా ఏమవుతుంది మూమెంట్ అని అనుకున్నాను. కానీ సారు నాకు అనిపిస్తోంది, సారు 2095 వరకు ఉంటా అన్నారు. ఆ లెక్కన వేసిన సారు సగం వయసులోనే వెళ్ళారు. ఇంకా సగము ఆనే ఆస్ట్రేలియాగా పనిచేస్తాడు, రోబో లెక్క పనిచేస్తాడు. అప్పటికన్నా ఇప్పుడు శాకాహార ర్యాలీలు పెరిగాయి, ధ్యాన ప్రచారం పెరిగినాయి, పిరమిడ్స్ పెరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ పెడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇంకా వర్క్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. అందరిలో రోబో లెక్క సార్ అందరిలో దూరి సార్ పని చేయిస్తున్నాడు మేడం. ఇది యా, ఓకే సార్. సో మరి నెక్స్ట్ వచ్చేసి మీరు చక్కగా పిరమిడ్ జగత్తులో భాగంగా మీ ఇంటి మీద పిరమిడ్ నిర్మించుకున్నారు. ఇప్పుడు ఒక పెద్ద పిరమిడ్ కూడా కట్టబోతున్నారు. శాకాహార ర్యాలీలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి ఉన్నారు. మరి ముఖ్యంగా పత్రి సార్ కాన్సెప్ట్స్ సార్ మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి? శాకాహారమే మేడం. ఆనే నేను గురువును కాదని చెప్పారు. ఆనే నా పాదాలు కాదు పదాలను పట్టుకోమన్నారు. నీ వాస్తవానికి నీవే కారణం అన్నారు. సార్ ఏదైతే చెప్పారో అది ఆచరించి చూశారు. ఇంత వచ్చిన గురువులు ఎవరు కూడా శాకాహారం మీద ఇంత ధైర్యంగా చెప్పలేదు. మెడిటేషన్ గురించి కూడా ఇంత ఘనంగా చెప్పలేదు. బుద్ధుడు ఆ టైంలో ఎవరైనా చెప్పారు కావచ్చు, కానీ ఒక వ్యక్తి సామాన్య వ్యక్తిగా వచ్చి 40 సంవత్సరాలలో ఇంత కోట్ల మందిని చేశారు. సారు ఏదైనా లేనిది కోరరాదు, వస్తే కాదని రాదు, వచ్చిందని సంబరపడకు, పోయిందని బాధపడకు. ఏదైతే సార్ చెప్పాడో అది ఆచరించాడు. లైవ్గా నేను కలవడం సార్తో తక్కువనే, కానీ గమనించిన ఆయన స్పీచెస్లో అది చాలా నన్ను ప్రభావితం చేసింది మేడం. ఇలాంటి ధైర్యంగా చెప్పిన గురువు ఎవరు లేరు. గుడిలో మీరు పూజలు చేయొద్దని చెప్పడం కానీ ఇది కానీ. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అంత భక్తి మార్గంలో ఉన్నాను కదా, ఆ సమయాన్ని ఇప్పుడు నేను దేవునికి కూడా పోయి ఒక ఫ్రెండ్ లెక్క దండం పెట్టి నువ్వు నేను ఒకటే స్వామి అన్నట్టుగా చేస్తున్నాను. ఆ సమయాన్ని రోజు నేను మెడిటేషన్ చేస్తున్నాను. ఇందులో భాగంగా ఇంతవరకు మా ఆవిడ కూడా చేసేపోయేది. ఆమె కూడా 41 రోజు పూజలు బాగా చేసేది. ఇప్పుడు తను కూడా రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నది 41 రోజు నుంచి ఆమె. బాగుంది సార్. సో మీరు ధ్యానంలోకి రావడమే కాకుండా మీ కుటుంబాన్ని కూడా అంతా ధ్యాన కుటుంబం చేసుకున్నారనమాట. ప్రపంచం మొత్తం ధ్యానం ఏం కావాలి మేడం, వరంగల్ కాదు ప్రపంచమంతా పత్రిజీ కలగన్నది ఖచ్చితంగా అవుతుంది. ప్రపంచం మొత్తం శాకాహారమయము ధ్యానమయము ఖచ్చితంగా అవుతుంది. ఇది ఇప్పుడు సారు సగము ఇంటర్వెల్ అయింది. ఆస్ట్రేలియాగా సారు వర్క్ ఇంకా పెరిగింది. ఇప్పుడు అందరిలో దూరి చేస్తున్నాడు. ఓకే సార్, మరి మనకి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు మన మూమెంట్కి ఉన్నాయి. దాంట్లో మీరు విన్నప్పుడు అబ్బా ఇది ఉంది, ఇది ఆచరించడం కష్టం కదా, ఇది ఎలా అని మీకు అనిపించినది ఏంటి? నాకు అట్లాంటిది ఏది అనిపించలేదు మేడం. దాదాపు తలుసుకుంటే మనిషి ఏదైనా చేయొచ్చు. మన సంకల్ప బలం అట్లా ఉండాలి. ఆచరణ మీరు చేస్తా అంటే చేయగలుగుతారు, నేను చెయ్యలేను అంటే లేదు. ఇప్పుడు సారు ఒక వ్యక్తి గురించి క్లాస్ చెప్పడానికి ఇంటికి పోయి నిలబడేది. ఆ ఒక్క వ్యక్తి ద్వారా ఎంతమంది తయారయ్యారు. అట్లా మనం కూడా తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు సార్ చెప్పింది అదే, ఒక వ్యక్తికి సాధ్యమైనప్పుడు ఇంకో వ్యక్తికి సాధ్యం కాదు. ఇప్పుడు 18 ఆదర్శ సూత్రాలు అందరు ఫాలో అవుతున్నారు కదా, మనం తలుసుకుంటే దేవుళ్ళం మనమే కదా మేడం. తలుసుకోవాల్సింది ఇంకెవరో కాదు కదా. మనసు కాదు, బుద్ధి కాదు, శరీరం కాదు, ఆత్మే పరమాత్మ అన్నాడు. ఈ పరమాత్మను మనం తెలుసుకున్నాక ఇంకెందుకు ఆచరించలేము మేడం. సో మరి మీరు ఇంత అద్భుతంగా ధ్యానం ప్రచారం చేస్తూ ఉన్నారు సార్. ఎప్పుడైనా మీకు అనిపిస్తుంటుందా నేను ధ్యానంలోకి రాకపోయి ఉంటే నా జీవితం ఎలా ఉండేది అని అనిపించిందా? నాకు చాలా అనిపించింది మేడం. వాస్తవానికి నాకు ధ్యానం లేటుగా దొరికింది, ఇంకొద్దిగా ముందు దొరికితే బాగుండేది కదా అనిపించింది. కానీ కారణం లేకుండా కార్యం జరగదు, సమయం లేకుండా వచ్చింది. ఇప్పుడు మేము 13 సంవత్సరాల నుంచి చేస్తున్నది కాదు, కొత్త వారు పిఎంసి చూస్తూ వాళ్ళ అనుభవాలు వింటుంటే, ఇప్పుడు నేను 150 మంది వాళ్ళు పెట్టాను కదా, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చూస్తుంటే అసలు వండర్ఫుల్ ఉన్నది. సరే మాకు లేట్గా దొరికింది కావచ్చు, ఈ జన్మలో వయస్సుతోడు కాదు కదా, గతంలో కూడా చేసి ఉంటాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. శేష జీవితము నాది. ఇక మా అబ్బాయికి గడి చెప్పాను, వ్యాపారం నువ్వే చూసుకున్నా, నా ఇన్వాల్వ్మెంట్ మెల్లమెల్లంగా అవుతుంది. ఇంకొక గొప్ప మిరాకిల్ జరిగింది మేడం. ఈ 41 డేస్లో మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఎన్నో రోజుల నుంచి చెప్పట్లేదు.
అనుకోకుండా మన చెప్పాడు. వాళ్ళు వచ్చి చూసుకోమని చెప్పారు. 41 డేస్లోనే వాళ్ళు చూశారు. అప్పటికప్పుడు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఓకే. ధ్యానం మహిమ చూడండి. 41 డేస్ క్లాస్లో మధ్యలో వాళ్ళు వచ్చారు, చూశారు. మీకు ఇష్టమైతే మేము చేసుకుంటామంటే సరే కానివ్వండి అని మనం ఒప్పుకోవడం కూడా జరిగింది. సో అంత అంటే ఒక ధ్యానం వల్ల మంచి పాజిటివ్ కూడా మనకు వచ్చేస్తుంది అన్నమాట. 100% మేడం, పాజిటివే వస్తుంది, ఇంకేది రాదు. మనకు కావాల్సింది ఆనందము, ధైర్యము, ప్రతి ఒక్కటి ధ్యానం ద్వారానే సాధ్యం. దీని తప్ప ఇంకా ఏది లేదు. సో సార్, మరి ఇంత ప్రచారం మీరు చేస్తూ ఉన్నారు కదా, ఎవరైనా మీరు ధ్యానం క్లాస్ పెట్టిన అటెండ్ అయిన వాళ్ళైనా, శాకాహార ర్యాలీ మీరు తీసినప్పుడు జాయిన్ అయిన వాళ్ళైనా మీ దగ్గరికి వచ్చి నాలో నేను ఇంత చేంజ్ అయ్యాను ఈ ధ్యానం వల్ల అని చెప్పింది ఎవరిదైనా ఒక అనుభవం సార్? ఒక్కరిది కాదు మేడం, చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఈ 41 డేస్ క్లాస్లోనే హై డిప్రెషన్ గోళీలు వాడేదాన్ని. ఆమె జస్ట్ 10 డేస్కే వచ్చింది. ఆ డిప్రెషన్ గోళీలు మొత్తం మాయమైపోయాయి. ఒక్కొక్కరికి వ్యాధి రూపంలో ఉన్నది. ఇవి అసలు వీళ్ళు చెప్తా అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అలా ఒక్కరు కాదు, ఈ ఒక 41 డేస్లోనే అయింది. ఇన్ని సంవత్సరాలలో అయితే ఎంతోమంది వాళ్ళ ఆరోగ్య సమస్యలు, వాళ్ళ ఆర్థిక సమస్యలు ఎంతోమంది తగ్గించుకున్నారు వాళ్ళు. అది వాళ్ళ అనుభవాలు ఒకరి కాదు, చాలామంది ఉన్నాయి. దాంట్లో లైవ్గా మొన్ననే ఒక హై డిప్రెషన్, సార్ నేను ఇన్ని గోళీలు ఇస్తే 24 గంటల్లో మ్యాక్సిమం పడుకునేదాన్ని, ఇప్పుడు క్లాస్ టైం ఎప్పుడు అవుతుందా, నేను క్లాస్కి ఎప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు 41 రోజుల తర్వాత ఎలా సార్ అంటే, నేను ఇప్పుడు సెంటర్ కూడా చెప్పానమ్మా, ప్రతిరోజు మీరు రండి, 5 to 7 చేద్దాము, మళ్ళీ నెలకొకటి మనం పెద్ద క్లాస్ పెట్టుకుందాము, ఇది ఇంతటితో ఆగదను. అందరూ రెడీగా ఉన్నారు మేడం. సార్, మరి మీరు ఒక చక్కటి ఉన్నతమైన కుటుంబంలోనే జన్మ తీసుకున్నారు, పెద్ద జాయింట్ ఫ్యామిలీ మీది. మీ ఇంట్లో ఎప్పుడైనా మీకు విమర్శలు వచ్చాయా? ఎందుకు ఆ ధ్యానంలోకి వెళ్తున్నావు, సన్యాసి అవుతావా, మనం చక్కగా వ్యాపారం చేసుకుందాము, నువ్వు ఎందుకు అలా వెళ్తున్నావు అని ఇలాంటి విమర్శలు మీరు ఎదుర్కొన్నాను మేడం. ఇప్పుడు దీంట్లో ధ్యాన మార్గంలో మా అన్నదమ్ములు ఎవరు లేరు. వాళ్ళు భక్తి రీత్యా వెంకటేశ్వర స్వామి భక్తియే గొప్ప, మన నారాయణ అంటారు. దీంట్లో మా అన్నదమ్ములు కానీ వాళ్ళు కానీ, మీరేమో వెంకటేశ్వర స్వామి నాకు తెలుసు, నేను రోజు ధ్యానంలో మాట్లాడుతున్నాను మీరు చెప్తారు. నేను ఇప్పుడు మా పెద్దన్నయ్యతోటి ఇక్కడ నడిచినప్పుడు ఆయన ఇక్కడ చెప్తే ఆయనకు అవి రుచించకు, నువ్వు పిచ్చోడి అయిపోయావు, నువ్వు ఎటో వెళ్ళిపోయావు అని నన్ను వాళ్ళు నవ్వులాటగా అంటూనే ఉంటారు. సరే, పిచ్చోళ్ళు కాకపోతే ధ్యానులే కాదు, మీరు కూడా ఒకరోజు తెలుసుకుంటారు, మీరు కూడా ఈ దారికి రావాల్సి వస్తుంది, ఏం భక్తి మార్గం ద్వారా పోయినా ఏది పోయినా, కానీ ఇది త్వరితగా చేరడానికి ఈజియెస్ట్ మార్గం అని వాళ్ళకి నేను చెప్పడం. వ్యతిరేకతలు ఫ్రెండ్స్ ద్వారా వస్తున్నాయి. నేను ఒక బాబాని అయిపోయాను, వచ్చాను. నా ఫ్రెండ్ సర్కిల్ అంతా ఇప్పుడు మా పిరమిడ్ మాస్టర్సే, ఆత్మ బంధువులే నా ఫ్రెండ్స్ అందరు. జనరలీ నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇప్పుడు నా ఫోన్ కూడా చేయట్లేదు. ఆత్మ బంధువులు రోజు ఫోన్ చేస్తారు, ఆత్మ బంధువుల ఫోన్లే వస్తున్నాయి, ఆ గ్రూప్లే ఉన్నాయి నాకు. ప్రతిరోజు ఆత్మ బంధువుల ఫోన్లే, సార్ ఏం చేద్దాం, ఈ ప్రోగ్రామ్, ఇది అది, వాళ్ళదే కుటుంబమైంది మేడం. సో మరి కడతాల్ పిరమిడ్ గురించి మీ మాటల్లో? అద్భుతమైన క్షేత్రం మేడం కడతాల్లో. మామూలు ధ్యానం చేసే కన్నా కడతాల్లో కూర్చొని మనం చేస్తే పవర్కు పెట్టినట్టుగా డైరెక్ట్గా ఎనర్జీ ఎలా వస్తుందో అలా వస్తుంది. అంత ఎనర్జీ ప్లేస్ ఉంది. ఇప్పుడు మొన్న కూడా నేను చాలామందికి చెప్పాను, కొత్త వారికి వచ్చేందుకు, మీరు కడతాలు చూడాలి అంటే, సార్ మీరు వెళ్ళినప్పుడు మాకు చెప్పండి అన్నాడు. నేను వెళ్ళినప్పుడు కాదు, మీరు వస్తా అంటే ఇవన్నీ పట్టుకొని పోతాను. ప్రతి ఒక్కరు కడతాలు చూడాల్సిందే. కడతాల్లో అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయి, ధ్యానమా చక్రానికి రావాలి అని అందరికీ చెప్పడం జరిగింది మేడం. కడతాల్లో అద్భుతమైన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని అందరికీ చెప్పడం జరిగింది. అతి త్వరలో చాలామందిని తీసుకొని వస్తాను. సో మరి పత్రిజీ శక్తి స్థల్ గురించి చెప్పండి. పత్రిజీ శక్తి స్థల్ అతి త్వరలో అద్భుతంగా తయారవుతుంది మేడం. దాంట్లో ఏం లేదు, మరో షిరిడీని, మరో తిరుపతిని మించి గొప్ప క్షేత్రము అతి త్వరలో మన కడతాల్ తప్పకుండా అవుతుంది. అది ఎంతో సమయం లేదు, అతి త్వరలోనే గొప్పగా చేసుకుంటాం. అది మన కళ్ళ ముందే చూస్తాం. పత్రిజీని మనం చూడడం మన జీవిత కాలంలో మనం చేసుకున్న అదృష్టము. అది పత్రిజీది తప్పకుండా అద్భుతంగా మరో పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది కడతాల్. ఎంతో లక్షల కోట్ల మంది ప్రతిరోజు ఆ సమాధి దగ్గరకు వచ్చి ధ్యానం చేసుకుని వెళ్తారు. చక్కగా చెప్పారు సార్. సో మరి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ గురించి మీ మాటల్లో? పత్రిజీ కలలుగన్న ఛానల్ మేడం, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.
ఇప్పుడు కొన్ని కారణాల వల్ల అది ఇబ్బందులో ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్ మీద ఉంది. జరిగిన దాన్ని మర్చిపోయి ప్రతి ఒక్కరు మరలా దాన్ని కూర్చొని ధ్యానం చేస్తూ వర్క్ చేస్తే ఆ ఛానల్ పత్రిజీ గారు చూసుకుంటారు. దాని గురించి ఏ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అదే అతి త్వరలో మళ్ళీ పుంజుకొని పూర్వ వైభవాన్ని దాటిపోతుంది మేడం. అది ఎందుకంటే మనం అనుకున్నది కాదు, అది గురువుగారు అనుకున్నది. ఏదైనా మంచికే. అది కొద్దిగంత ఇబ్బంది పడ్డట్టుగా కొందరికి కనబడుతుంది, నాకైతే కనబడట్లేదు. ఇంత ఉన్నా ఇప్పుడు ధ్యానమార్గం చేస్తున్నారా, అవును, ఇంత ఉన్నా ఇప్పుడు ఫ్రీగా మీరు కావాలంటే పంపిస్తా అంటున్నారు. అది ఆర్థిక సమస్యలు కొద్దిగా కొన్ని రోజులు వస్తాయి తప్ప, కానీ అద్భుతమైన మన పిఎంసి ఛానల్ రెడీ అవుతుంది మేడం. సో మరి ఫైనల్గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? ఇలాంటి గురువు ఇప్పటివరకు ఎవరు రాలేదు మేడం. అందరూ వచ్చారు కానీ ఏమేమో చెప్పారు, కానీ ఇలాంటి గురువులు గ్యాలక్సీలో ఛాలెంజ్ చేసుకొని ఈ మారుస్తా అని వచ్చి ఇంత తక్కువ కాలంలో చేసిన గురువులు నేను విన్నాను. కృష్ణుని గురించి విన్నాను, రాముని గురించి విన్నాను, బుద్ధుని గురించి విన్నాను, పరమ గురువులందరి గురించి విన్నాను. కానీ పత్రిజీ ఇలా సంసారంలో ఉంటూ కూడా నిర్వాణం చేయడం ఇంత ఈజియెస్టా? మనకు ఒక పండు ఒలిచి నోట్లో పెట్టినంత ఈజీగా ఏది నిబంధన లేదు, స్నానం ఆచరించాల్సిన అవసరం లేదు, ఏదీ లేదు. మీరు ఆడుకోండి, సినిమాలు చూడండి, ఇది చేయండి, ప్రతిదీ చేసుకుంటూ ధ్యానం చేయమని ఇంత ఈజియెస్ట్ మార్గం చెప్పారు. ఇదివరకు చేస్తే తపస్సు చేసి ఎక్కడో హిమాలయాలు పోయి కష్టపడి చేయాలి, ఎంతో కఠినమైన విద్యలు నేర్చుకొని చేయాలి తపస్సులు. ఇవన్నీ ఇప్పుడున్న వారికి కష్టం. కలియుగంలో అల్పాయుష్కు, త్రేతాయుగం ద్వాపరంలో 1000 సంవత్సరాలు బతికేది, ఇప్పుడు అల్పాయుష్కు అయిపోయారు. ఈ అల్పాయుష్కులో ఏం చేస్తాడు మేడం? ఈజియెస్ట్ మార్గం శ్వాస మీద ధ్యాసనే. అది పట్టుకుంటే అతి త్వరలోనే మనం మోక్ష సిద్ధిని పొందొచ్చు. సో థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, ముఖ్యంగా హన్మకొండలో ఒక అద్భుతమైన పిరమిడ్ తీసుకురావాలని మీ యొక్క సంకల్పం, ఎంతో పెద్ద పిరమిడ్ రావాలని మీ కోరిక, దానికి అనుగుణంగా 41 రోజులు మీరు 41 మాస్టర్లతో ధ్యానం చేయించడము, క్లాసెస్ చెప్పించడము, మరి పత్రి సార్కి మీరు మాట ఇవ్వడము, ఆయనతో మీరు స్పెండ్ చేసిన విధానము ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదండి, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఎంతో జర్నీ ఉంటుంది పిఎస్ఎస్ఎం మూమెంట్లో. మరి వాళ్ళు ఎలా వచ్చారు ధ్యానంలోకి, రావడమే కాకుండా ఏం నేర్చుకున్నారు ధ్యానం ద్వారా, ఆ నేర్చుకున్న దాన్ని 10 మందికి కూడా చెప్పాలి, నాలాగా అందరూ సంతోషంగా ఉండాలని ఒక సంకల్పాన్ని తీసుకొని పత్రిజీ లక్ష్యమే మా లక్ష్యము అంటూ ఒక అద్భుతమైన పిరమిడ్ని హన్మకొండలో నిర్మించాలని సార్ ఎంతో గట్టి సంకల్పం చేసుకొని ఆ దిశగానే ఆయన ప్రయాణం చేస్తున్నారు. మరొక స్పిరిచువల్ జర్నీలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.